పార్వతీపురంలో అంగన్వాడీ కార్యకర్తలకు మంత్రి సంధ్యారాణి సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వంపై ధర్నాలకు దిగడం సవాబు కాదని మంత్రి అన్నారు. అంగన్వాడీల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తేడా మీకు అందరికీ కూడా తెలుసు. 10,000 గ్రామాల్లో ఉంటే టౌన్ లో 12,000కి మనకు పెట్టారు. ఎందుకంటే అవి పెట్టడం వల్ల మీరు టౌన్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి, మండలాల్లో ఉన్న వాళ్ళకి రాదు. ఎందుకంటే మీకు 10,000 అక్కడ లిమిట్ ఉంటే మీరు 11,500 జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం మీదే చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాం. అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్లకి ఏమైనా వాళ్ళని కన్సిడర్ చేస్తే బాగుంటుంది, అందరూ ఆడవాళ్లే కదా అని ముఖ్యమంత్రి గారికి ఓ రిప్రజెంటేషన్ మీ తరపున నేనే ఇచ్చాను. కానీ ఆయన కాగితం చూసి ఎస్ అనే వరకు మీరు ఆగట్లేదే. మీరు అలా ధర్నాలు చేసుకుంటూ వెళ్తే నేను మాత్రం ఏది అడగను సార్ని, అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏమనుకున్నా, ఇంతమంది విలేకరులు ఉన్నా, ఏదున్నా, ఎందుకంటే ఒక మనిషి ఒక మంచి చేసేటప్పుడు ఎప్రిషియేట్ చేయడం పోకుండా మీరు మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయటం అనేది అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. ఇంత పూర్వం ఇన్నున్నాయా? ఇంత పూర్వం ఇవన్నీ చేశారా? ఇంత పూర్వం ఇవన్నీ వచ్చాయా? మీరే ఆలోచించుకోండి. ఎందుకనంటే మీరు ఇలా చేసుకుంటూ పోతే ఆ శాఖ మంత్రిగా నాకు చెడ్డ పేరు వస్తుందా రాదో ఒకసారి ఆలోచించండి.